100 రోజుల కార్యక్రమం ఇది. తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేపట్టింది. ప్రత్యేకంగా అమ్మాయిలు 14, 15 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి. ప్రివెన్షన్ ఆఫ్ సెర్వికల్ క్యాన్సర్ అమాంగ్ ద వుమన్. వన్ ఈస్ ద బ్రెస్ట్ క్యాన్సర్, వన్ ఇస్ ద సెర్వికల్ క్యాన్సర్. 4 రకాల క్యాన్సర్‌లలో ప్రధానంగా సెర్వికల్ క్యాన్సర్. ఈ సెర్వికల్ క్యాన్సర్ నివారణకు ఇదొక్కటే వ్యాక్సిన్. సెర్వికల్ క్యాన్సర్ గ్రోత్ కాకుండా, పెరగకుండా, రాకుండా జాగ్రత్త పడాల్సిందంటే ఈ వ్యాక్సిన్ వల్లనే. మార్కెట్‌లో ఈ వ్యాక్సిన్ యొక్క కాస్ట్ సుమారు రూ. 4,000 గాని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది ఇది. సో, సెర్వికల్ క్యాన్సర్ అమ్మాయిలు రాకూడదు అనే ఉద్దేశంతోటి ఈ మెజర్స్. కానీ దీనికి పేరెంటల్ కన్సెంట్ కూడా అవసరం. మన రాష్ట్రంలో సుమారు 4-5 లక్షల మంది అమ్మాయిలు ఆ వయసులో ఉన్న అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్‌ని ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క సంకల్పం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఈ చిన్నారుల పైన ఎలాంటి శ్రద్ధ తీసుకొని ముందుకెళ్తున్నారని చెప్పారు? శ్రద్ధ అంటే ఇది మా కమిట్మెంటు. ఖచ్చితంగా పేరెంట్స్‌ని ఒప్పియాలి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, తాలూకా స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయిలో ఈ 99% ఈ వ్యాక్సిన్ అనేది అమ్మాయిలకు అందియాలి, ఇవ్వాలి. అది ప్రభుత్వం యొక్క సంకల్పం.